రెండేళ్ల ప్రజాపాలనకు వ్యతిరేకంగా ఈ నెల 7న ప్రజా వంచన దినం నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపడతామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ తీస్తామన్నారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిల్ట్, జీహెచ్ఎంసీ విస్తరణ రియల్ ఎస్టేట్ కోసమేనని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వము ఏదైతే వారు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలనా దినోత్సవంగా ఏది జరుపుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర దాని ప్రజా వంచన దినం కింద తెలంగాణ ఈ ప్రశ్నిస్తున్న తెలంగాణ అవుతుందో ప్రశ్నిస్తున్న తెలంగాణ ప్రజా వంచన ఈ పరిపాలనకు వ్యతిరేకంగా మేము ఈ ఒక మహాధారణ చేస్తూ ఉన్నాం. ఈ ధారణలో మేము ఛార్జ్షీట్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఛార్జ్షీట్ కూడా తీస్తాం. మీరు స్కూల్స్ నడపలేకపోతా ఉన్నారు, పెన్షన్స్ ఇవ్వలేకపోతున్నారు, శాలరీస్ సమయానికి ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం అన్ని రంగాలు వైఫల్యం చెందింది. ఏదైనా మాట్లాడితే కేంద్రం మీద పడతారు. కేంద్రము మీ యొక్క తప్పిదాకా కేంద్రం ఎందుకు ఇవ్వాలండి?